ప్రతి ఒక్కరికి ఒక లైక్ గుర్తింపు తెచ్చిన కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది. అలా మీ లైఫ్ లో ఏది మీకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చింది? అంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది కావచ్చు అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్నిటితో పోలీసి ఇది మీకు బిగ్గెస్ట్ రావచ్చు అనుకుంటున్నాను. తప్పకుండా వస్తుంది అనుకుంటున్నాను కూడా. సో ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా చాలా మంది నోటి నుంచి ఒక వర్డ్ అయితే ఎక్కువగా వస్తుంది, లైక్ అబ్బాయిలు అయితే డబ్బులు ఇవ్వమంటున్నారని, లేకుంటే ఎక్సెట్రా ఎక్సెట్రా, అండ్ అమ్మాయిలు అయితే ఓపెన్ ఫ్యాక్ట్ గా కమిట్మెంట్ ఇవ్వమంటున్నారు అని అంటూ వార్తలు వినిపిస్తాయి. నిజమేనా ఇది? అంటే మీరు ఏదైనా ఫేస్ చేశారా ఇలాగా? లేదు, ఫేస్ చేయలేదు. లేదు. అంటే లైక్ ఎవరైనా మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీతో పాటు కలిసి చేసే కొలిక్ యాక్టర్స్ ఉంటారు కదా, లైక్ వాళ్ళైనా ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా ఇట్లా అడుగుతున్నారు అని అనేసి? అంటే లేదు, ఇప్పటి వరకు అయితే నా ఫ్రెండ్స్తో కూడా నేను వినలేదు. ఇలాంటివి ఉంటాయి అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే కనుక దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అసలు ఏం చెప్తారు దీని గురించి? అంటే మనకి ఇష్టం ఉంటే చేయొచ్చు. ఇప్పుడు మనకి క్యారెక్టర్ కావాలి, మన ఈ మూవీలో యాక్ట్ చేయాలి అంటే చేయొచ్చు, చేసేవాళ్ళు చేయొచ్చు. లేదు మాకొద్దు, మేము క్లీన్గానే వెళ్ళిపోతాము, అలా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా అడిగి ప్లస్ మూవీ ఇండస్ట్రీ మొత్తం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో సినిమాలు నీకెందుకు అని అడిగితే మీరేం చెప్తారు అలా అడిగే వాళ్ళకి? నాకు ఇష్టం, ఫిలిం ఇండస్ట్రీ ఇష్టం, స్క్రీన్ మీద కనబడడం ఇష్టం, అంతే. ఓకే. సినిమాలు నీకెందుకు అని అడిగే వాళ్ళకి నా సమాధానం, సినిమాలు యాక్ట్ చేయము, మీరు సినిమాలు చూడకుండా మానేస్తున్నారు, సీరియల్ చూడకుండా మానేస్తున్నారు. అది ఎప్పటి వరకు తెలుసా? సినిమాలు చేయకనేది సక్సెస్ అనంత వరకు. వన్ సక్సెస్ వచ్చి మనం ఫేమ్ వచ్చింది అనుకో, మావాడు రా, అరే మా తమ్ముడు రా, మా అన్నరా, వాడు మేము ఒకే రూమ్మేట్స్ రా అని చెప్పుకుంటారు. అంటే ఏంటది? సక్సెస్ వచ్చిన తర్వాత సినిమాని ఎంటర్టైన్మెంట్ గానే చూడాలి. ఇప్పుడు కమిట్మెంట్ అన్నారు, తను మంజులా చెప్పినట్టు కూడా కరెక్టే. ఎందుకంటే అది వాళ్ళ ఇష్ట ప్రకారం అది. సో వాళ్ళ ఇప్పుడు ఏంటంటే కొంతమంది నేను చెప్పాను కదా, నేనైతే సినిమాలకు వచ్చింది డబ్బుల కోసం అయితే కాదు. డబ్బులు కావాలి, ఎవరికైనా జీవించాలని డబ్బులు కావాలి, బట్ ఒక ఫేమ్ కావాలి నాకు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు అరే మా అన్నరా, మా తమ్ముడురా, మా బావరా, ఒక ఫేమ్ చాలు మనకి. సో దానికోసం కమిట్మెంట్ అంటారా, ఇంకా అది ఉండొచ్చు, లేదని మాత్రం చెప్పలేను. ఉంది, ప్రెజెంట్ ఉండొచ్చు కూడా కాదు, ఉంది యాక్చువల్గా. అది ఎలా అంటే ఇప్పుడు మంజులా గారు చెప్పినట్టు క్లీన్గా వెళ్ళే వాళ్ళకి అది అవసరం లేదు, టాలెంట్ మీద నమ్ముకున్న వాళ్ళకి. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, లేని వాళ్ళకి. అది లేని వాళ్ళు కూడా ఎవరంటే నాకు తెలిసి తెలుగు వాళ్ళకి కాదు, బాంబే వాళ్ళకి, ఐ మీన్ నార్త్ వాళ్ళకి. మన సౌత్ వాళ్ళైతే నాకు తెలిసి అసలు ఒప్పుకోరు అనుకుంటారు. చాలా మన సైడ్ అయితే ఎవరిని అడగరు అని అంటారు. చెప్పట్లే నేను, అడగడం అది వాళ్ళది, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ రైట్. మనం రిసీవ్ చేసుకోవడం చెప్పేది. అడగడం అది వాళ్ళ ఇష్టం, నువ్వు అడగకు అని మనం చెప్పకూడదు, వాళ్ళ రైట్ కాబట్టి వాళ్ళు అడగచ్చు. మనం రిసీవ్ చేసుకున్నాక ఏదైనా ఉంటుంది. నార్త్ వాళ్ళని అవసరం లేదు, నార్త్ వాళ్ళు ఇంకా వాళ్ళే రెడీగా ఉంటారు, తెలుసు కాబట్టి. మన తెలుగు వాళ్ళు ఎప్పుడు నాకు తెలిసి అలా చెయ్యరు. ఉండొచ్చు అంటే 100లో 1-2 ఉండొచ్చేమో కదా, ఇంతమంది క్లీన్ గా వెళ్ళిపోతారు. సో నాకు చిన్న క్యారెక్టర్ వచ్చినా, నాకు చిన్న రెమ్యునరేషన్ ఇచ్చినా చాలు. సో కొంతమంది ఏం ఆలోచిస్తారంటే నాకు చిన్న క్యారెక్టర్ వచ్చినా రెమ్యునరేషన్ ఇవ్వకుండా పర్లేదు అని ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ పక్కా సినిమా వస్తుంది, ఆ సినిమాకి ఎంతో కొంత రెమ్యునరేషన్ మనకి ఇవ్వకపోతారా? సో అలా స్టెప్ బై స్టెప్ మనం పోవాలి. నాకు ఫస్టే హీరో కావాలి, నాకు ఫస్టే హీరోయిన్ కావాలి అని అనుకున్న ఎవరంటే ప్రెసెంట్ లీడింగ్ ఉన్న ప్రొడ్యూసర్ పిల్లలు, డైరెక్టర్ పిల్లలు, హీరో పిల్లలు అనుకుంటారు. సో మనలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, కామన్ వాళ్ళు అయితే క్యారెక్టర్ ఇచ్చినా మనం ప్రూవ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రూవ్ చేసుకొని ఫ్రెండ్ క్యారెక్టర్ వెళ్దాము, ఒక 10 సినిమాలు చేద్దాం, అరే అబ్బాయి బాగున్నాడు రా, మంచిగా చేస్తున్నాడు, హీరో చేద్దాం అని వాళ్ళకి అనిపిస్తే మనం చేయొచ్చు. సో అది ఓకే. సో